టీడీపీ నేతల భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడంతో మొదట బహిరంగ విచారణ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత భయపడి వెనక్కి తగ్గారని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు సిట్ వేసి రాష్ట్ర అధికారులతో విచారణ జరిపిస్తామని అంటున్నారని అన్నారు. కింద పనిచేసే అధికారులతో విచారణ జరిపిస్తే నిజాలు ఎలా బయటపడతాయని నిలదీశారు. వాస్తవాలు బయటకు రావాలంటే సిట్తో కాదు సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కనిపిస్తా ఉంటే వీళ్ళు చేస్తా ఉన్న ఎంక్వైరీలు ఏమిటో తెలుసా? మొట్టమొదట బహిరంగ విచారణ చేస్తామన్నారు. బహిరంగ విచారణ చేస్తే ఇలా వేల మంది వస్తారు, వచ్చి అన్యాయం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు అని చెప్పి బహిరంగ విచారణను తీసేశారు. తీసేసి అక్కడ సిట్ అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఎంక్వైరీ చేయిస్తారట. ఈ సిట్లో ఎవరో తెలుసా? ఆఫీసర్లంతా కూడా ఈ సిట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్షరాల చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే వాళ్ళందరినీ అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తాడట. మరి అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే చేసింది నువ్వు, నీ కొడుకు, నీ మంత్రులు, నీ రెవెన్యూ అధికారులు. మరి నువ్వు ఈ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అని అంటే, సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం కరెక్టేనా అని చెప్పి రావణుడు కుంభకర్ణుని చేత ఎంక్వైరీ చేయిస్తే, సిట్ చేయిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అదే ఎంక్వైరీ హనుమంతుని వారితో చేయిస్తే తన్ని లోపలేస్తాడు. రావణాసుని దంతాడు, రాక్షసుని దంతాడు. సిబిఐకి ఇస్తే చంద్రబాబు నాయుడు దంతారు, వాళ్ళ కొడుకులు దంతారు, మంత్రులు దంతారు, తన్ని లోపలేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేయడట. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ అంటాడు, 20 ఏళ్ళు పడుతుంది సిబిఐ ఎంక్వైరీ తెగాలి అని అంటే, అందుకే నేను వేయడం లేదు అని చెప్పి బాధపడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా 20 ఏళ్ళు పడుతుందని నీ బాధనా, 20 ఏళ్ళు నిన్ను జైల్లోకి పంపిస్తారని నీ బాధనా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా.